ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విష్ణువర్ధన్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, మోస్ట్ హైప్డ్ మూవీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన మూవీ, సుజిత్ 6 years డైరెక్ట్ చేసిన మూవీ, మోస్ట్ హైప్డ్ మూవీ. ఆఖరికి ప్రీమియర్ షోస్ కూడా హై రేంజ్లో సేల్ అయిన టికెట్లు కూడా దొరకకుండా వచ్చిన మూవీ ఓజీ. ఓజీ గురించి మీకు నేను కొన్ని ఫ్యాక్ట్స్తో పాటు ఆ మూవీని కూడా చూసి వచ్చాను, కానీ దాని గురించి నా ఒపీనియన్ మీతో షేర్ చేసుకుంటాను. ఇది రివ్యూ కాదు, నా ఒపీనియన్ మాత్రమే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓజీ గురించి, హైప్ గురించి మాట్లాడుకుంటే, మీరు థియేటర్ దగ్గరికి పోతే ఈ పాటికే తెలిసి ఉంటుంది. హైప్ చాలా ఎక్కువ ఉంది. ఫ్యాన్ షోకి ఏం తగ్గట్లేదు. జనాలు 1000 రూపాయలు పెట్టినా, 800 పెట్టినా కూడా వస్తున్నారు. నేను తెలంగాణ హైదరాబాద్లో విలస్తలిపురంలో ఏఆర్టీ సినిమాలో చూశాను ఓజీ. సో అక్కడ కూడా టికెట్లు చాలా ఘోరంగా సేల్ అయిపోయినాయి. నేను ఎపిక్ స్క్రీన్లో చూశాను కాబట్టి ఇంకా చాలా హై రేంజ్లో ఉంది సినిమా. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాల్సింది ఏంటంటే, సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా భలే అనిపించింది నాకు. ఎందుకు చెప్తున్నానంటే, ఫస్ట్ వెంటనే హీరో ఇంట్రడక్షన్ ఇచ్చేటప్పుడు కూడా సుజిత్ చాలా జాగ్రత్త పడ్డాడు. ఎందుకు చెప్తున్నానంటే, ఫస్ట్ క్యారెక్టర్ ఇంట్రడక్షను, స్టోరీ ఇంట్రడక్షన్తో మొత్తం నీట్ స్క్రీన్ ప్లేతో ప్రజెంట్ చేసుకుంటా పోయి కథని ఎక్కడెక్కడ హై ఇచ్చుకుంటా పోయాడు. ఎందుకు చెప్తున్నానంటే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి స్క్రీన్ ప్రెజెన్స్ భలే సెట్ అయింది సినిమా. ఎందుకంటే ఫస్ట్ హీరో ఇంట్రొడ్యూస్ అవ్వడానికి ఒక 10 minutes పైనే పట్టినట్టుంది నాకు. చూస్తుంటే 10 minutes పైన పట్టినట్టుంది. 10 minutes పైన తర్వాత కథ ఇంట్రడక్షన్తో పాటు స్లోగా హీరో ఇంట్రడక్షన్ కూడా చేశాడు. అది నాకు భలే నచ్చింది. హీరో ఇంట్రడక్షన్తో చేస్తూ, కథ ఇంట్రడక్షన్తో చేస్తూ, కథని హీరో ఇంట్రడక్షన్ ఎలివేషన్తో మిక్స్ చేసి సినిమాని భలే డైరెక్ట్ చేశాడు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ కథ గురించి మాట్లాడుకుంటే, ఏం లేదబ్బా, పెద్ద పెద్ద థ్రిల్లింగ్ కథ ఏం కాదు. ఒక మోస్తరు కథ. అంటే గ్యాంగ్స్టారు, ముంబైలో బాగా హై ఉండే గ్యాంగ్స్టారు కొన్ని రోజులకి తన వదిలేసి తన ఫ్యామిలీ కోసం వేరే ఊరికి పోయి తన అండర్ గ్రౌండ్లో బతుకుతున్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మీదకి వచ్చిన తర్వాత అతను ఏం చేశాడనే స్టోరీ. భాషా టెంప్లెటే తర్వాత కొన్ని ఫ్యూ టెంప్లెట్స్ చూసినాం. కానీ స్క్రీన్ ప్లే కూడా రొటీన్గా ఉన్నా కూడా ఇక్కడ నేను ఎందుకు బాగుందని చెప్తున్నాను తెలుసా? సినిమా పవన్ కళ్యాణ్ గారి ప్రెజెన్స్. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారి ప్రెజెన్సే సినిమాకి ప్లస్ పాయింట్. తర్వాత సుజిత్ డైరెక్షన్, సుజిత్ ఫ్యాన్ బాయ్ మూమెంట్తో సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళాం. తర్వాత తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, అది మాత్రం స్క్రీన్లో చూస్తుంటే అబ్బా దొమ్మలు ఎదిరినాయి. ఆ రేంజ్లో కొట్టాడు. మీరు చూడండి, స్క్రీన్ పైన చూడండి, ఆ రేంజ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది సినిమాలో. ఎందుకు చెప్తున్నానంటే, ఫ్యాన్ షో చూసేటప్పటికి 800 వర్తా అంటే నాకైతే వర్త్. మీకేమో నాకు తెలియదు, కానీ నాకైతే క్లియర్ వర్త్ సినిమా. ఎందుకు చెప్తున్నానంటే, నాకైతే వర్త్ సినిమా ఎందుకు అంటున్నానంటే, నాకు ఆ రేంజ్లో నచ్చిందబ్బా. నాకు నచ్చింది. వేరే వాళ్ళకి నచ్చుతుందా లేదా అని నాకు అనవసరం, కానీ నాకైతే సినిమా భయంకరంగా నచ్చింది. పవన్ కళ్యాణ్ గారికి హిట్ పడిందా అంటే పడినట్టే. ఫ్యాన్స్ కూడా చాలామంది సాటిస్ఫై అనిపిస్తుంది. కానీ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎంగేజింగ్గా తీసాడు. కానీ రొటీన్ స్కూల్ స్టోరీ. ఎందుకు చెప్తున్నానంటే, చూస్తున్నప్పుడు మనకు క్లియర్గా తెలిసిపోతుంది నెక్స్ట్ ఏం జరుగుతుందో ప్రిడిక్ట్ చేసేయచ్చు. అంత ప్రిడిక్టబుల్గా ఉంటుంది స్టోరీ. కొన్ని థ్రిల్లింగ్ ఎమోషన్స్ ఉన్నా కూడా, థ్రిల్లింగ్ ఎమోషన్స్ ఉన్నా, యాక్షన్ సీక్వెన్స్ ఉన్నా, సస్పెన్స్ ఉన్నా కూడా మనకు అది కూడా ఈజీగా ప్రిడిక్టబుల్గా ఉంటుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే, పవన్ కళ్యాణ్ ఆరా, ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ ఆరా స్టార్డమ్ భయంకరంగా ఉపయోగపడింది. అంటే ఇంట్రడక్షన్ కానీ, పవన్ కళ్యాణ్ గారి యాక్షన్ సీక్వెన్స్ కానీ, మీకు లాస్ట్లో ఒక సర్ప్రైజ్ ఉంటుంది. ఏంటంటే ఓజీ 2 కూడా ఉంటుందని చెప్పి సర్ప్రైజ్గా రివీల్ చేశారు. అది కూడా రివీల్ చేసేటప్పుడు భలే రివీల్ చేశారు. అది ఇంకొక హై ఇచ్చే మూమెంట్. అంటే సినిమాలో హై ఇచ్చే మూమెంట్స్ ఎన్ని ఉన్నాయంటే మీరు లెక్క పెట్టుకుంటే దాన్ని మించి ఉంటాయి. అంటే ఇమ్రాన్ హాష్మి గారిది యాక్టింగ్ కానీ ఉన్నాయి. కొన్ని ఎమోషనల్ సీన్స్తో పాటు సినిమా మాత్రం భయంకరంగా ఉంది. మెయిన్గా తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో సినిమా హైగా రేపేశాడు. నాకు తెలిసిన మటుకైతే నేను ఒక 5గురినో 7గురిని అడిగినట్టున్న సినిమా ఎట్లా అనిపించింది ఫ్యాన్స్ని. అయితే వాళ్ళు ఏం చెప్పారంటే, మాకు కూడా బాగుందన్న అని ఒక 5, 6 చెప్పారు. ఒక్కరు ఏమో అన్న ఎక్స్పెక్ట్ చేసినంత రేంజ్లో లేదు, కానీ సినిమా అయితే ఎక్కిందన్న జనాలకి. రేపు ఇంక మనము జనరల్ ఆడియన్స్ వస్తారు కదా, అప్పుడు చూడాలన్నా మనకి ఎట్లా అనిపిస్తుంది అని చెప్పేసి అంటున్నాను. సో మనం ఏంటంటే, ఈరోజు జనరల్ ఆడియన్స్ షోస్ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు నేను 2 o'clock అవుతుంది రికార్డ్ చేస్తున్నా కాబట్టి జనరల్ ఆడియన్స్ షోస్ ఉంటాయి.
జనరల్ ఆడియన్స్ వచ్చి ఆ సినిమా చూసేదాన్ని బట్టి వాళ్ళు ఇచ్చే రివ్యూలు బట్టి ఇంకా సక్సెస్ రేషియో ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్ మ్యాక్సిమం రాకపోవచ్చు అనుకుంటున్నా. ఎందుకంటే ఇది ఏ రేటెడ్ సినిమా, యాక్షన్ సీక్వెన్సెస్ కూడా ఉన్నాయి, బ్లడ్ బాత్ కూడా భయంకరంగా ఉంది. కానీ మరి ఏ రేటెడ్ ఇచ్చేంత బ్లడ్ బాత్ లేదబ్బా నాకు అనిపించింది. ఎందుకంటే మార్కో చూశాను, దాంట్లో ఏ రేటెడ్ ఉంది కాబట్టి ఓకే, దీంట్లో అంత రేంజ్ ఏం లేదు, ఏదో అట్లా సెన్సార్ వాళ్ళు కనిపించి తీసినట్టు అనిపించింది. కానీ లేకపోతే నాకేం అనిపించలేదు. ఎందుకంటే ఈ జనరేషన్ పీపుల్స్లో అంత వైలెంటెడ్ సినిమా అయితే కాదు. వైలెంట్ సినిమా కానీ మరీ ఓవర్ వైలెంటెడ్ సినిమా అయితే కాదు. సో మనకు ఎందుకు లేక సెన్సార్ వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్ అయితే కామన్ ఆడియన్స్ ఈరోజు ఇచ్చే టైం బట్టి వాళ్ళు ఇచ్చేదాన్ని బట్టి కూడా ఉంటుంది. కానీ టికెట్ రేట్సే భయంకరమైన హైట్లో ఉన్నాయి. ఈరోజు కూడా 500 రూపీస్ టికెట్ నడుస్తుంది హైదరాబాద్లో. సో మీరు చూసుకోండి, ఏ రేంజ్లో హైక్ ఉన్నా కూడా జనాలు వస్తారా రాదా అనేది ఈవినింగ్ నైట్ షోలకి తెలుస్తుంది. ఈ 2-3 డేస్ వీకెండ్స్ కూడా ఉన్నాయి, దసరా సెలవుస్ కూడా ఉన్నాయి కదా, ఇంకా చూసుకోవాలి కలెక్షన్స్ ఏ రేంజ్లో ఉంటుంది. తర్వాత సెకండ్న కాంతార చాప్టర్ 1 సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి దాని తర్వాత ఇడ్లీ కడ అని చెప్పేసి ధనుష్ గారి సినిమా కూడా రిలీజ్ అవుతుంది. అవి కూడా ఎఫెక్ట్ చేసే సీన్స్ ఉన్నాయి, కానీ తెలుగులో మాత్రం ఏం ఎఫెక్ట్ చేయవని నేను అనుకున్నా. ఎందుకంటే నాకు తెలిసిన మట్టికి సినిమా బాగుందనే టాక్ ఫ్యాన్ షోస్ నుంచి చాలా దగ్గర వచ్చింది. ఎందుకంటే నేను కూడా చూశాను కాబట్టి సినిమా చాలా బాగుంది, నాకైతే నచ్చింది. ఎందుకంటే నేను పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకొని పోలే. ఎందుకంటే సినిమాలో అందరు ట్విస్ట్లు టర్న్ ఏదో గొప్ప స్టోరీ అనుకొని పోలే. నేను ఏమనుకున్నా అంటే సుజిత్ ఫ్యాన్ బాయ్ మూమెంట్ ఎంజాయ్ చేయడానికే పోయినా సుజిత్తో పాటు. ఎందుకంటే నేను మెగాస్టార్ ఫ్యాన్. సో మెగా ఫ్యాన్ నుంచి ఏ సినిమా వచ్చినా కూడా నేను ఫస్ట్ షో ఖచ్చితంగా చూస్తాను. సో దాన్ని బట్టి నేను చెప్తాను, ఓకేనా. మీరు కూడా సినిమాలో థియేటర్లోనే సినిమా చూడండి, పైరసీని ఎంకరేజ్ చేయమాకండి. ఎందుకంటే ఆ ప్రెజెన్స్, ఆ ప్రజెంటేషన్ను, ఆ సౌండ్ మీరు థియేటర్లోనే ఎంజాయ్ చేస్తే బాగుంటుంది. ఇంట్లో ఎంజాయ్ చేస్తే ఏం బాగుంటుంది. ఎందుకంటే నేను ఎపిక్ స్క్రీన్లో సౌండ్లో చూశాను కాబట్టి నాకు తెలుస్తుంది ఫీలింగ్. మీరు కూడా థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయండి. ఎందుకంటే ఒకవేళ మీరు ఇప్పుడు చూడలేకపోతే ఒక 10 డేస్ తర్వాత అయినా థియేటర్లోనే చూడండి. ఎందుకు చెప్తున్నా అంటే ఆ ఎక్స్పీరియన్స్ మీరు ఫీల్ అవ్వగలుగుతారు. ఎందుకంటే ఆ రేంజ్ ప్రజెంటేషన్ ఉంది, థియేటర్లో చూసేంత ప్రజెంటేషన్ ఉంది, వర్త్ కూడా చెప్తున్నా. ఒకవేళ మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయితే ఇక మీరు ఆలోచించుకోండి, ఆ రేంజ్లో ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ విష్ణువర్ధన్ బ్లాగ్స్. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్తో పాటు బెల్ ఐకాన్ నొక్కి ఆల్ ఆప్షన్ ఆన్లో పెట్టుకోండి. ఆన్లో పెట్టుకోవడంతో పాటు మీరు ఈ సినిమా చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి. దాన్ని బట్టి నేను కూడా తెలుసుకుంటే ఎంతమందికి ఓజీ సినిమా నచ్చిందని చెప్పి. సో ఫ్రెండ్స్, నేను ఓజీ సినిమా వ్లాగ్ కూడా చేశాను, అది నెక్స్ట్ వీడియో కింద వస్తుంది, దాన్ని కూడా చూసి ఎంకరేజ్ చేయండి. అదే ఏఆర్టీ సినిమాస్లోనే చూశాను. సో ఆ వ్లాగ్ వస్తుంది ఖచ్చితంగా, ఈరోజైనా రేపైనా అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే దానికి ఎడిటింగ్ కూడా కొంచెం టైం తీసుకున్నాను కాబట్టి. సో ఆ వీడియో కూడా చూసి నన్ను ఎంకరేజ్ చేయండి, ఓజీ వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.